మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ దిన వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని సన్నిధిలో నుండి ఆయన మందిరం నుండి దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అనగా దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ప్రతి పత్రికలోనూ ఈ వచనముతో ముగింపు చేసి రాసి మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడై ఉండును గాక అని సంఘములలో కూడా ఆశీర్వాదం ఇచ్చే సేవకులు ఆరాధన ముగింపులో కూడా ఇదే ఆశీర్వాదమును ఒక సిద్ధాంతముగా ప్రకటించుచూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అనే దానికి అపోస్తలుడైన పౌలు గారు యొక్క నిర్వచనం ఏమిటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనముల్లో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి దేవుడు, అందుకే తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే 2వ వచనంలో తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. ఇది దేవుని సంకల్పమై ఉన్నది. కృప అనుగ్రహించుట అది తన స్వకీయ సంకల్పము, దేవుని యొక్క స్వకీయ సంకల్పము. అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. ఆయన ప్రత్యక్షత వలన మనకు బయలుపరచబడినది. దేవుని యొక్క కృప మనల్ని రక్షించుటకు ఆయన అనుగ్రహించిన కృప. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఇలాగూ రాస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అది ఎక్కడి నుంచి కలిగిందంట? 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి అని దేవుని వాక్యంలో రాయబడి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహింపబడినది కృప. ఆ కృప నిత్యమైన కృప, శాశ్వతమైన కృప. అది మనలను రక్షించుటకు ఆయన ప్రత్యక్షత ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు అనుగ్రహింపబడినది దేవుని కృప. ఆ కృప మనకు తోడుగా ఉండాలి. అందుకే ఆ కృప మీకు తోడై ఉండును గాక అని పౌలు గారు సంబోధిస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము ఈ కృపను మనము పొందుటకు దేవుడు మనలను ఆ కృపకు పాత్రులుగా ఎలాగూ నియమించాడో దాన్ని మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కృప క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షపరచడం ద్వారా మనకు బయలుపరచబడింది. ఆ కృప మనకు తోడుగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. అనగా ఆయన పూర్వము ఎటువంటి వాడుగా ఉన్నాడో మనకు గలతీ పత్రికలో ఇలాగూ రాయబడి ఉన్నది. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 13వ వచనము 1వ అధ్యాయంలో, పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు ఉన్నవాడును అంటున్నాడు. కాబట్టి ఆ హింసకుడను దూషకుడనునైన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు తన కృపను బట్టి తన దయ చొప్పున నన్ను కరుణించి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసం ప్రేమ అత్యధికముగా విస్తరించను అని దేవుని వాక్యంలో రాయాలి. అటువంటి వాడుగా ఉన్న నన్ను ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఎలాగూ అంట చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంట. దేవుడు తన కృపచేతనే తన దయ చొప్పున మనల్ని పిలుస్తాడు. ఆ కృప వార్తను వినిపించుట ద్వారా, ఆయన దయగల మాటలు ప్రకటించుట ద్వారా, ఆ కృపా సువార్తకు మనను అప్పగించుట ద్వారా మనల్ని దేవుడు పిలుస్తాడని పౌలు గారిని పిలిచిన తెలియక విశ్వాసం వలన నేను చేసి తిని కానీ కృపచేత ఆదరింపబడ్డాను, పిలువబడ్డాను, ప్రత్యేకపరచబడ్డాను. ఆ కృపా వార్తను, ఆ కృపా సువార్తకు నేను అప్పగింపబడ్డాను దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగంటారు, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకున్నట్లేదు. ఆ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చడానికి తన కృపచేత ఆయన కనికరించి నన్ను ప్రత్యేకపరిచి పిలిచాడని దేవుని వాక్యంలో రాయబడింది, రక్షించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 10వ వచనంలో, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రయాసపడింది నేను కాదు, నా ప్రయాసమును నా భారము దేవుని మీద మోపి
ఆయన కృపచేత నన్ను పిలిచిన ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. పిలిచిన ఆ పిలుపునకు లోబడి విధేయుడనై నా ప్రతి భారమును ఆయన మీద మోపి నేను సువార్త పరిచర్య కొరకు ప్రయాసపడి ఆయన కృపచేత పిలువబడి కృపచేత ఏర్పరచబడి నాకు అనుగ్రహింపుడు ఆయన కృప నిష్ఫలము కాలేదని. ఎందుకనగా ఆ కృప నిష్ఫలము కాదు, ఎందుకంటే మనపక్షంగా ప్రయాసపడింది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. అది అనాది సంకల్పమై ఉన్నదని తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడి ఉన్న ప్రకారము ఆయన తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును రక్షకుని వలన ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృప మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచాడు. అందుకే మనం రక్షణ పొందుటకు మనం కృపచేతనే రక్షింపబడ్డాము అని, అది దేవుని ఉచితమైన వరమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా, మీ విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వరమే అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం ఆ కృప ఎలాగ విస్తరించిందంటే రోమాపత్రికలో 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆ కృప ఎలాగూ మనకు అనుగ్రహింపబడిందంటే అది కృపాదానముగా మనకు అనుగ్రహింపబడిందని రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, ఆయనను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను, ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. అట్లయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేక చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. ఎక్కడ విస్తరించిందంట అంటే 21వ వచనంలో, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగో ఏలును అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. ఆ కృప మనము లోబడిన వారమై ఉండినప్పుడు మన ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఇలాగ దేవుని కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, విశ్వాసంలో స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పి ఆ కృప నిష్ఫలము కాకుండా అప్పుడు మన ప్రయాసంలో దేవుని కృప మనకు తోడుగా ఉంది. అది ఆయన అనాది సంకల్పమై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆ కృప మనకు అనుగ్రహించి ఆ కృపను మనకు తోడుగా ఉంచాడు. అలాగే సమాధానము, శాంతి సమాధానం మనకు అనుగ్రహించి సమాధానమునకు మూలము మనము దేవునితో సమాధాన పట్టుకు ఆయన సమాధాన కారకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడని, ఆ సమాధానను స్థితిని మనకు దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఆ సమాధానమును అనుగ్రహించాడని, కృపయు సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడని. అందుకే మొదటి కొరింథీయులకు మొదటి యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన ఎందుకు పాపమేమీ లేదని దేవుని వాక్యంలో ఆయన ప్రత్యక్ష ద్వారా మనకు అనుగ్రహింపబడిన కృప, ఆయన ప్రత్యక్ష ద్వారా మనకు బయలుపరచబడిన కృప, ఆయన ప్రత్యక్ష ద్వారా మనకు అనుగ్రహింపబడిన సమాధాన స్థితిని మనము పొందుకోవాలని, మన పాపములు క్షమింపబట్టుకు ఆయన సమాధానకారకుడై మనకు సమాధాన స్థితిని అనుగ్రహించాడని ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుకుంది. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన 18వ వచనంలో తన శిలువ వలన ద్వేషమును సంహరించి మన పాపములను తీసివేసి దాని ద్వారా మన ఇద్దరిని ఇశ్రాయేలీయులను అందులోని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయం ఒక ఆత్మ తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనకు ఆ సమాధాన స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన అనుగ్రహించాడని, ఆ సమాధాన స్థితిని మనం ఇప్పుడు పొందుకొని ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ఆ సమాధాన సువార్తను ఆయనయే ప్రకటించి మనల్ని ఏక శరీరంగా దేవుని సన్నిధికి చేరునట్లుగా ఆయన మనకు ప్రవేశమును
అనుగ్రహించి ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు వాళ్ళు సమాధాన స్థితిని పాప క్షమాపణ పొందుకున్నప్పుడు మనం పొందే సమాధానము ఆత్మయందు సమాధాన స్థితి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఆ సమాధానం కారకుడు, ఆయన కృపకు కారకుడు ఆయన. ఆ కృపయు సమాధానం ఆయన ద్వారానే మనకు అనుగ్రహింపబడిందని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరము కూడా అలాగూ ఆ సమాధాన స్థితిని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ సహవాసము అనగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఎప్పుడు అనుగ్రహింపబడుతుందంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములో నేను తండ్రిని వేడుకుందరు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనకు సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడు లోకము ఆ లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయన పొందండి. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ సత్యస్వరూపియగు ఆత్మ 16వ అధ్యాయంలో ఆయన మనల్ని 13వ వచనంలో సత్యస్వరూపమైన ఆత్మవచనం మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటినున్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలో కొన్ని తీసుకొని మీకు తెలియచేయను కాక నన్ను మహిమ పరచును. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, ఆయన మనతో కూడా ఉండి మనలను అందుకే పరిశుద్ధాత్మ సహవాసముతో మనం దేవుని విలువ పెట్టి కొనబడిన వారముగా, మనం దేవుని మహింపరచే వారముగా ఉండినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని సహవాసమునకు ఆయన కుమారుని సహవాసమును పిలిచిన దేవుడు కృపచేతనే పిలువబడ్డామంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఆయన కుమారుని సహవాసమునకు పరిశుద్ధాత్మ దేవుడు మనం పిలిచాడు. కృప ద్వారా రక్షించడానికి పిలిచాడు. సమాధాన స్థితిని అనుగ్రహించి ఆయన పరిశుద్ధాత్మ మన నిత్యము మనతో కూడా ఎల్లప్పుడూ ఉండుటకు యేసుక్రీస్తు నామమున తండ్రి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు తోడుగా ఉండాలంటే ప్రార్థన మనకు తోడుగా. కాబట్టి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం దేవునితో సహవాసం కలిగి ఉండడానికి సమాధాన స్థితిని పొందుకొని ఆయనతో మనం సమాధాన పడినప్పుడు మన పాపములు క్షమింపబడి మన దోషములు పరిహరించి శిరో రక్తము ద్వారా ఆయన మన దోషములు పరిహరించి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించాడని కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉండదు. 19వ వచనం ఆయన సర్వసంపూర్ణత నివసించినట్లుగా ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమున భూలోకముందైన పరలోకముందని వాటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లనే తండ్రికి అభిష్టమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయన మనతో కూడా ఎల్లప్పుడూ మనలో ఉండునట్లుగా ఆయన మనకు అనుగ్రహించి ఆ కృప మనకు తోడై ఉన్నట్లుగా సమాధానం మనకు తోడై ఉన్నట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా ఈ కృపా సమాధానం పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడుగా ఉండునట్లుగా మనము ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండి ప్రార్థించుకొని మనము ఆ దీవెన పొందుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కృపను సమాధానమును పరిశుద్ధాత్మేంద్ర సహవాసం దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ పరలోకమందున మాత్రమే ఈ మార్చి నెల మొదటి దినాన ప్రభు ఇలాగ మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీ గడిచిన కాలమంతా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నింపి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి ఆయుష్ అనుగ్రహించి సంరక్షించి పోషించి కాపాడి మరొక నూతన మాసంలోకి మమ్మల్ని అడుగుడింపు చేసినందుకు స్తోత్రాలు. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇది మొదలుకొని నిరంతరము మీ సన్నిధిని మీ సహవాసము మీ కృపను మీ సమాధానము ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మా హృదయములకు మా తలంపులకు కావలి ఉన్నట్లుగా సహాయం దయచేసి మేము చేయి ప్రార్థన మాకు తోడుగా ఉన్నట్లు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసం మీకును మీ కుటుంబములకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.